హాయ్ గాయ్స్, అందరూ జై శ్రీరామ్. వెల్కమ్ టు లడా సీజన్ డే 21. బయట 9 నా బుల్లెట్ సర్వీసింగ్ ఇచ్చినాం కదా, అది తీసుకురానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చిస్సులు ఇచ్చాము. మనమైతే ప్రజెంట్ మన ఇక్కడ 35K ఉందన్నమాట. షోరూమ్కి అయితే వెళ్దాం ఇక. అన్నిటి అడుగు పోవా తీసుకుని తీసుకున్నావా? ఎందుకు కన్నా మరి ముగ్గురు పోతామా? ముగ్గురు మందికి ఇద్దరం పోయేస్తాం. మనం మొన్న కూడా లేదమ్మా నైట్ బండికి అయితే వెళ్తాం బుల్లెట్ తీసుకురావడానికి. పండు రాయినమన్నా వాయింది ఆయన వాయిందా అని చెప్పినా మందాలే. అవునవును, బండి సరే నైట్ ఇచ్చినా పొద్దున మంచిగా చేసిండ్రు. కానీ అయితే ఈరోజు సండే మళ్ళీ ఎవరైనా అయితే టైం తీసుకుంటారు. అక్కడికి బండిని చూసి ఎట్లా వేసేది చూసి పట్టుకుందాం. అది మళ్ళీ ఏం అట్టడంలో నైట్ చూడలేం కదా. ఇప్పుడు నీకు అంత దూరం పోడు 38K 35K. మనం నైట్ అయితే ఏ రూట్ లో వచ్చామన్నమాట. సో నైట్ లో అయితే నాకైతే అసలు ఏం కనిపించలేదు. మన గ్లాస్ మంచిగా లేకుంటే ప్లస్ మళ్ళా మన బండి లైట్ కూడా ఫోకస్ ఎక్కువ రావు కదా. నైట్ ఈ రోడ్ లో ఎట్లా వచ్చినా అనుకుంటే అర్థమైతే లేదు. అసలు ఏం కనిపించలేదు నైట్ అయితే. మనం ఇప్పుడు పోనీ కారణం ఏంటంటే బండి కాడికి అట్టడం నైట్ చూపించాలి కదా. సో ఇప్పుడు అట్టడం చూపిద్దామని చెప్పేసి ఒక బండి తీసుకెళ్ళి 2 బండ్ల మీద అవుతున్నాం. మళ్ళీ 3 బండ్లు. కానీ అడ్డంటనాలు అంత మంచిగా అనిపించలేదు నాకు నిన్న బండి అలా నడిపిస్తుంటే. సో ఏదో ఇప్పుడు పొద్దున వీడియో తీద్దామని చెప్పేసి దాంట్లో దానికంటే శ్రీనగర్దే మంచిగా ఉంది. పంట రోడ్ అది అటు టన్నల్లా దీన్ని అంతా బండి జంప్ వేపిస్తుంది. రోడ్ అంతా మంచిగా ఇది. అలా శ్రీనగర్ టన్నల్లా 120 130 పోయినా మన పెళ్లిలో 70 80 పోతేనే బండి మొత్తం షేక్ అవుతుంది. ఇలా మనమైతే టన్నల్ దగ్గరికి వచ్చేసాం. తక్కువ మందిలే టూరిస్టులు సామాన్య పొడలే అని కావుతారు. మనం కూడా ఆగాలనుకో కానీ ఇప్పుడు తర్వాత అవ్వదు. మనం బండి ఎట్లయితే చూడండి దీంట్లో ఊడే బండి ఇగో అంతే మజా లేదు దీంట్లో. టైం 8 కిలోమీటర్ 9 కిలోమీటర్స్. ఇది 9 కిలోమీటర్స్ అయితే 5 minutes వెళ్ళిపోవచ్చు. 5 minutes కూడా పట్టది. ఇప్పుడు 10:24 అవుతుందా. సో చూద్దాం 20 కిలోమీటర్స్ ఇక్కడ అవుతుంది. వాళ్ళ స్పీడ్ కూడా ఎక్కువ మెయిన్ వెళ్తారంటే 100 వెళ్తుంది. ఎందుకంటే బండి ఊతుంది. ఇలా 100 స్పీడ్ లోనే చెక్ చేద్దాం ఎంత టైం పడుతుందో టన్నల్ ఆడడానికి. బజార్ వస్తాం. $7.5 ట్రాక్ ఉంటే ఏం చేయలేము అనుకో. ఒక బండ్లో ముంగాడు వారికి టన్నల్ దగ్గరికి వచ్చేసాం. దగ్గరగా ఉన్నా సారీ బయట ఇంకా 200 meters 300 meters ఉంది అంతే. సో ఏమంటే 10 నిమిషాలు పట్టింది. ఇలా కూడా 10:24 అంటే 10:32 అవుతుంది. 2 minutes 8 minutes బయటకు వచ్చినాం. సో వచ్చేసి తొందరగా కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల
ఈ టైం అయింది అనమాట. కానీ టనల్గా బయటకు వెళ్ళిన వ్యూ మాత్రం మంచిగా అనిపిస్తుంది. చెప్పిందా టనల్గా బయట రాని వ్యూ మాత్రం మంచిగా అనిపిస్తుంది. అయ్యా 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 సారీ మనల్ని ఎన్నుకున్నారేమో పల్సర్ మన కోసం రావుతుంది మాకు పోలీసుడు. కార్గిల్ 450, శ్రీనగర్ 560, లే 396. సో లే ఇట్లా దగ్గర కదా అట్లా అటేం పోతున్నాయి. షోరూమ్ ఉంది అది. ముందు పోయి ఉండు, నేను ఎండ వస్తా వీడియో అంటున్నా. సరే సరే ఫోన్ ఇవ్వనా నేను ఇస్తాను. లేదు ఇవ్వాలా? లేదు. మూడుకో వీడియో తీసావా? మనమైతే ఇప్పుడు చిన్న చిన్న అడ్వెంచర్ ఏనికి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎక్కడికంటే మన పారాగ్లైడింగ్ కూడా చూడు కనిపిస్తుందా, దూరం కనిపిస్తుంది కెమెరాట. సో ఇక్కడ ఇప్పుడు మన హేమంత్ రెడ్డి అయితే ఎక్కుతాడంట, చూద్దాం దగ్గరికి పోయినాక. గాయస్ మనమంతా వచ్చేసి మళ్ళీ గుర్రాలు ఎక్కుతున్నాం అనమాట. సో గుర్రాలు మళ్ళీ ఎక్కడికంటే మళ్ళీ స్నోలోకి వెళ్తున్నాం. అక్కడ యాక్టివిటీస్ ఉంటాయట, 4 యాక్టివిటీస్ ఏమో. అయితే ఒక్కరికి లేవాలన్నట్టు తీసుకుర్రు. సో వచ్చినాక హేమంత్ రెడ్డి పారాగ్లైడింగ్ చేస్తాడంట. చూద్దాం అడుగు ఎట్లుంటుంది సినిమా. అక్కడ 4 యాక్టివిటీస్ అంటే ఏమేమి ఇస్తారు మనమైతే గుర్రం ఎక్కేసాం. ఈరోజు ఎట్లా ఆల్రెడీ మనకి ఇది ఎక్స్పీరియన్స్ ఉంది గుర్రం మీద ఎట్లా వాళ్ళు. ఆల్రెడీ సోన్మార్లో వెళ్ళాంగా. ఓ మెల్ల గాయస్ మనమైతే బుక్ చేసిర్రు. స్నో ఫుల్ ఉంటాయని చెప్పి తొలుకొస్తాడు, ఏం లేదు వాళ్ళు ఇంత ఉంది ఇక్కడ. వాళ్ళు దీంట్లో ఆడాలంటే ఇప్పుడు బుగ్గ అయిపోయినాం. ఆడనేమో మొత్తం ఫుల్ ఉంటుందని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇటుకు వచ్చినాక సొల్లు వేస్ట్ 1000 రూపీస్ ఒక్కరికి. మొక్క అంటే బొక్క. చూద్దాం మీకు ఏదో వచ్చినాక ఏదో కూడా వేయాలి కాబట్టి చేయగా తప్పదు ఇక. మీరు మనం ఇప్పుడైతే శివలింగం టెంపుల్కి వెళ్తాం అనమాట. లోపల ఉందంట ఇక్కడ నుంచి. ఇక్కడ ముందు మొత్తం గంగాళికం సరిపోతారు వీళ్ళు.
बाय और बोल रहा खाली आशा दिखा उतना मतलब సో గాయ్స్ ఇదే అనమాట శివాలయం టెంపుల్ ఉప్పర్ ఇంక ఇక్కడ వీడియో తీయనిస్తలేరు సో రైట్ ఇదే నారు గాయ్స్ మనం అయితే ఇప్పుడు జిప్ లైన్ వెళ్తాం మాట జిప్ లైన్ फटाफट करो ठोको ठोको भाई ठोको ताली ठोको ఇప్పుడైతే మీకు ఎక్కుతారు అంతా ఇట్లా కట్టిరు భయ్యా सिदान ए जुड़ो अरे किन्नी जरा गिर जुड़ो यो भाई हल्का तो मस्त क्रेज ఉంది यो మొత్తం बुरान వెళ్ళిపోతుంది హైట్ లో కింద మొత్తం यो మావాడు yo సముద్రం కింద క్రేజీ అనిపిస్తుంది గాయ్స్ వచ్చేసినాం అయిపోయింది సిద్ధం బ్యాక్ కెమెరా పెడతా కావాలి చూడాలన్నా చూడరే గాయస్ మన అయితే అడ్వెంచర్స్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడే జస్ట్ ఇక్కడ డ్రాప్ చేసేసారు కనిపిస్తున్నాయి గుర్రాలు ఈ గుర్రాలు అర్థమైతే గాడులు అర్థమైతే లేదు ఉన్నాయి సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్తాం అనమాట ఈ రూమ్కి వెళ్ళినాక నెక్స్ట్ నైట్ ఏమైనా ఉంటే వెళ్ళాలి అంటే లైట్గా